ఎవరు చేసుకుంటారో గానీ చాలా లక్కీ. నా పనమ గద పిల్ల బెంగాలీ రసగుల్లా వెతుక్కుంటూ వచ్చి చెప్తాను. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు శ్రీకాంత్. మీరు చూస్తున్నారు ఎర్రం టెక్ తెలుగు ఛానల్. మన ఛానల్లోకి మూడుసారి వస్తే మాత్రం కింద ఎర్ర బటన్ క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని దాని పక్కనే ఉన్న గంట సింబల్ కూడా యాక్టివేట్ చేసుకోండి. నేను ఎప్పుడు కొత్త వీడియోలు పెట్టినా మీకు నోటిఫికేషన్ ద్వారా మీ ముందుకు వస్తూనే ఉంటాను. అండ్ ఈరోజు మరొక కొత్త వీడియోతో మీ ముందుకు వచ్చాను. అండ్ మరొక కొత్త అన్బాక్సింగ్ అనమాట. లాస్ట్ 1 month నుంచి మన ఛానల్ నుంచి వెళ్ళి అన్బాక్సులు వస్తూనే ఉన్నాయి, ఇక ముందు కూడా వస్తూనే ఉంటాయి. ప్రొజెక్టర్స్ గురించి కానీ స్క్రీన్స్ గురించి కానీ ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా కింద కామెంట్ చేయండి. కామెంట్కి రిప్లై ఇవ్వడానికి ట్రై చేస్తాను. అండ్ ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలో అవ్వడానికి ట్రై చేయండి. అక్కడ కూడా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కూడా మీరు మెసేజ్ చేయొచ్చు. అండ్ ఈరోజు మనం ఏ ప్రోడక్ట్ అన్బాక్సింగ్ చేస్తున్నామంటే వాన్బో నుంచి వెళ్ళి కొత్తగా లేటెస్ట్ అన్లాంచ్డ్ ప్రోడక్ట్ అనమాట. ఇంకా లాంచ్ కాలేదు. ఇది వాన్బో T2 మ్యాక్స్. వాన్బో T2 మ్యాక్స్ న్యూ ఇంప్రూవ్డ్ వర్షన్ అనమాట. దీని గురించి ఇది అన్బాక్సింగ్ చేసి దీనిలో స్పెక్స్ ఏంటి, దీని ప్రైస్ గురించి నేను వీడియో ఎండ్లో మాట్లాడతాను. అండ్ వీడియోలో డెమోలు కూడా ఉంటాయి. అండ్ వీడియో ఎండ్ దాకా చూడడానికి ట్రై చేయండి. అండ్ హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం వాన్బో ప్రొజెక్టర్ అన్బాక్సింగ్ చేయబోతున్నాం. అండ్ దీని మీద స్పెక్స్ ఏంటి, దీని టోటల్ మనం వీడియోలో మాట్లాడుకుందాం. అండ్ వాన్బో T2 మ్యాక్స్ అని ఇక్కడ రాసి ఉంది. అండ్ న్యూ వర్షన్, ఇంప్రూవ్డ్ వర్షన్ అనమాట. అండ్ సైడ్కి చూసుకున్నట్లయితే మనకు ఫుల్ గ్లాస్ లెన్స్ అనేది ఇవ్వడం జరిగింది. ఆటో ఫోకస్ అండ్ 3 watts 2 speakers డ్యూయల్ స్పీకర్స్ అనేది ఇవ్వడం జరిగింది. 1920x1080 ఫుల్ HD రెజల్యూషన్తో రావడం జరుగుతుంది. లో నాయిస్ అని చెప్తున్నారు. ఇది కూడా మనం నాయిస్ టెస్ట్ కూడా చేద్దాం. అండ్ వాన్బో T2 మ్యాక్స్ అనేది ఇవ్వడం జరిగింది. ఇక్కడ అఫీషియల్ వెబ్సైట్ గురించి ఇవ్వడం జరిగింది. అండ్ నెక్స్ట్ ఇటు సైడ్ కనుక చూసుకున్నట్లయితే వాన్బో ప్రొజెక్టర్ యూ హ్యాపీ అని చెప్పి ఇవ్వడం జరిగింది. అండ్ ఇక్కడ కింద చూసుకున్నట్లయితే ఆటో ఫోకస్ 3 watts 2 speakers 1920 సేమ్ ఇక్కడ ఇచ్చారు. ఇటు సైడ్ కూడా అంతే. ప్రైస్ గురించి ఎలాంటి డీటెయిల్స్ అనేది ఇవ్వడం లేదు. అండ్ వెయిట్ గురించి చూసుకుంటే 1.1 kg అనేది ఇవ్వడం జరిగింది. అండ్ అన్బాక్సింగ్ చేసి చూద్దాం లోపల కంటెంట్ ఏముందో. అండ్ స్టిక్కర్ కూడా చాలా బాగా ఇచ్చారు. ప్యాకింగ్ బాగుంది అబ్బా, హ్యాపీ అని ఉంది. అండ్ వారంటీ కార్డ్ ఇవ్వడం జరిగింది ఫస్ట్. అండ్ మ్యాన్ హోల్స్ ఇవ్వడం జరిగింది. అండ్ పని పక్కకు పెడదాం. ఇది కూడా పోర్టబుల్ ప్రొజెక్టరే, చాలా చిన్నగా ఉంది ప్రొజెక్టర్. ఇది కూడా పక్కకు పెడతాను నేను. లోపల ఏమి ఇచ్చారో చూద్దాం. కొన్ని స్టిక్కర్స్ ఇచ్చారు ఇక్కడ. వాన్బో మన యాపిల్ ప్రోడక్ట్కి ఇచ్చినట్టు స్టిక్కర్స్ ఇచ్చారు. అండ్ అడాప్టర్ ఇచ్చారు. ఇదైతే మంచి విషయం అని చెప్పచ్చు. అండ్ నెక్స్ట్ రిమోటే ఉంది. రిమోట్ చాలా బాగుంది వైట్ కలర్లో. ఇంతకుముందు ఎప్పుడు బ్లాక్ కలర్లో రావడం జరిగింది, ఈసారి వైట్ కలర్లో వచ్చింది. పవర్ కార్డ్ కూడా ఇవ్వడం జరిగింది ఒకటి, సిలికాన్ ఒకటి. అంతే, ఏమి ఇవ్వలేదు ఇందులో. బ్యాటరీస్ కూడా ఇవ్వలేదు గైస్. బ్యాటరీస్ ఇస్తే బాగుండేది. పక్కకు పెడదాం. ఇదంతా ప్రొజెక్టరే, చాలా పోర్టబుల్, చాలా క్యూట్గా ఉంది. బ్లాక్ కలర్లో ఇవ్వడం జరిగింది, ఆర్ట్ ప్లాస్టిక్లో. అండ్ ఇక్కడ బ్యాక్ సైడ్ కనుక చూసినట్లయితే 1 HDMI పోర్ట్ ఇవ్వడం జరిగింది, 1 USB పోర్ట్, ఇది పవర్ కార్డ్ ఇన్సెట్. అండ్ AV పోర్ట్ అనేది ఇవ్వడం జరిగింది. అండ్ 3.5 mm జాక్ పెట్టుకోవడానికి అండ్ యాక్స్ పోర్ట్ అనమాట. ఇటు సైడ్ చూసుకున్న బార్ కోడ్ ఇవ్వడం జరిగింది. బ్యాక్ సైడ్ చూసుకున్నట్లయితే మౌంట్ స్లాట్ అనేది ఇవ్వడం జరిగింది అనమాట. అంటే మీరు వాల్ మౌంట్ చేసుకోవచ్చు. అండ్ పోర్టబుల్ స్టాండ్ టైప్ కూడా పెట్టుకోవచ్చు అనమాట. ఇక్కడ పవర్ ఆన్ ఆఫ్ బటన్ ఇవ్వడం జరిగింది. అండ్ బ్యాక్ సైడ్ అంతా ఇవి స్పీకర్స్ విండోస్ అనమాట. అండ్ మేడ్ ఇన్ చైనా అని ఇవ్వడం జరిగింది, డిజైన్డ్ బై వాన్బో, మేడ్ ఇన్ చైనా. లెన్స్ అనేది క్లోజ్డ్గా ఉందన్నమాట. అండ్ చూద్దాం ఒకసారి, ఆన్ చేసి చూద్దాం. స్క్రీన్ ఆన్ చేసినాక స్క్రీన్ మీదకి వచ్చేద్దాం ఒకసారి. ఫస్ట్ మనం దీని స్పెక్స్ గురించి మనం మాట్లాడుకుందాం. వాన్బో T2 మ్యాక్స్ న్యూ ఇంప్రూవ్డ్ వర్షన్ అనమాట. అండ్ దీనిలో వచ్చేసి మనకు దీని రెజల్యూషన్ గురించి మనం మాట్లాడుకుంటే 1920x1080 రెజల్యూషన్తో రావడం జరుగుతుంది. దీన్ని ఆస్పెక్ట్ రేషియో గురించి మనం మాట్లాడుకుంటే 16:9 అండ్ 4:3 ఆస్పెక్ట్ రేషియో, 2 ఆస్పెక్ట్ రేషియోకి సపోర్ట్ చేయడం జరుగుతుంది.
అండ్ ఇందులో ఆటో ఫోకస్ అండ్ కీ స్టోన్ కరెక్షన్ అనేది ఉండడం జరిగింది. అండ్ దీని స్క్రీన్ సైజ్ గురించి మనం మాట్లాడుకుంటే 40 to 140 ఇంచ్ వరకు అయితే రావడం జరుగుతుంది. నేను 10 feet డిస్టెన్స్లో పెడితే 120 ఇంచ్ వరకు అయితే నాకు రావడం జరిగింది. అండ్ ఇంకొంచెం నేను ఇంకొక 2 feet డిస్టెన్స్లో పెట్టుకుంటే ఇది షార్ప్ త్రూ ప్రొజెక్టర్ అని చెప్పచ్చు. అంటే మీకు తక్కువ డిస్టెన్స్లో ఎక్కువ స్క్రీన్ అనేది రావడం జరుగుతుంది అనమాట. అండ్ దీని ఆండ్రాయిడ్ గురించి మనం మాట్లాడుకుంటే ఆండ్రాయిడ్ 9.0 tvOSతో రావడం జరుగుతుంది అనమాట. మీకు కూడా యాప్స్ కూడా ఎలాంటి ల్యాగ్ లేకుండా ఓపెన్ కావడం జరుగుతుంది. బట్ బెటర్ మీరు ఆండ్రాయిడ్ స్ట్రీమింగ్ బాక్స్ ఏదైనా తీసుకుంటే మాత్రం బెటర్ ఆప్షన్ అని చెప్తాను నేను. అండ్ దీనిలో స్పీకర్స్ గురించి మనం మాట్లాడుకుంటే 3 watts డ్యూయల్ స్పీకర్స్ అనేది ఇవ్వడం జరిగింది. అండ్ సౌండ్ టెస్ట్ అన్ని డెమోలన్నీ మీకు వీడియోలో ఉంటాయి, వీడియో ఎండ్ దాకా చూడడానికి ట్రై చేయండి. అండ్ మనం ఆప్షన్లోకి వెళ్ళిపోతే సెట్టింగ్స్లోకి వెళ్ళిపోతే నెట్వర్క్ వైఫై అనేది డ్యూయల్ బ్యాండ్కి అనేది సపోర్ట్ చేయడం జరుగుతుంది అనమాట. ఇక్కడ మీకు చూపెడతాను. నా దగ్గర డ్యూయల్ బ్యాండ్ వైఫై అనేది ఉండడం జరిగింది. బట్ ఇక్కడ ఓన్లీ ఫర్ డిటెక్ట్ 2.4 మాత్రమే డిటెక్ట్ అవ్వడం జరుగుతుంది. 2.5 వైఫై అనేది కంపల్సరీ ఉండాల్సి ఉంటుంది అనమాట. అండ్ నెక్స్ట్ చూసుకున్నట్టయితే మనకు ప్రొజెక్టర్లోకి వెళ్ళిపోతే మీకు ఫ్రంట్ బ్యాక్ సీలింగ్ మౌంట్ చేసినప్పుడు ఇది యూజ్ అవుతాయి అన్నమాట. అండ్ జూమ్ సెట్టింగ్స్ అంటే మీరు జూమ్ చేసుకోవాలంటే అంటే తక్కువ వాళ్ళ విడ్త్ అనేది తగ్గించుకోవచ్చు, జూమ్ అనేది వర్టికల్ అనేది తగ్గించుకోవచ్చు, అండ్ టోటల్ హోల్ అనేది తగ్గించుకోవచ్చు అనమాట. ఇది ఒక మంచి విషయం అని చెప్పచ్చు. అంటే మీకు కీ స్టోన్ కరెక్షన్ టైప్ అనమాట ఇది జూమ్ సెట్టింగ్స్ అనేది. మొత్తం ఆటో రీసెట్ కొడతాను నేను. హారిజెంటల్ క్యాలిబ్రేషన్ అనేది ఇవ్వడం జరిగింది. ఇది కూడా హారిజెంటల్లో మీకు ఏమైనా అడ్డం వచ్చినప్పుడు మీకు అనేది దగ్గర తీసుకుంటుంది అనమాట. ఇది కూడా ఒక మంచి ఆటో ఫోకస్ ఆన్ ఆఫ్, ఇది కూడా మీకు ఆన్ ఆఫ్ చేసేసుకొని మీరు సెట్ చేసుకోవచ్చు అనమాట మాన్యువల్గా. ఇది ఇప్పుడు మీకు ఆటో ఫోకస్ అనేది ఆన్ అయింది, ఎంతవరకు వస్తుందో ఆటో తీసుకుంటుంది అనమాట. ఇది ఒక మంచి విషయం అని చెప్పచ్చు. ఇది 4 point మీకు సెటప్ చేసుకోవచ్చు అనమాట. అంటే మీకు సైడ్లకి ఏమన్నా డిస్టర్బెన్స్ ఉంటే ఇట్లా మీరు సెటప్ చేసుకోవచ్చు అనమాట. 0 అని సెటప్ చేసేసుకొని మొత్తం ఎట్లా కావాలంటే అట్లా సెటప్ చేసుకోవచ్చు అనమాట. కీ స్టోన్ కరెక్షన్ ఇది. అండ్ మనం మళ్ళీ బ్యాక్ వెళ్ళిపోదాం. అండ్ నెక్స్ట్ ఇన్పుట్ సోర్స్ అనేది ఇక్కడ ఇవ్వడం జరిగింది. అంటే మీకు వైఫై కానీ అంటే యూఎస్బి పెట్టినప్పుడు కానీ ఈ ఆప్షన్ తీసుకుంటే మీరు సెటప్ చేసుకోవచ్చు అనమాట. అండ్ నెక్స్ట్ బ్యాక్ సైడ్కి వెళ్ళిపోదాం మనం. అండ్ సాఫ్ట్వేర్ అప్డేట్ ఇవన్నీ ఏం అవసరం లేని ఆప్షన్స్లోకి వెళ్ళిపోతాం. మనకు నెట్వర్క్ సెట్టింగ్స్, టైమ్ సెట్టింగ్స్, కామన్ సెట్టింగ్స్ ఇవన్నీ నార్మల్ నేను ఇంకో నెక్స్ట్ వీడియో చేయడానికి ట్రై చేస్తాను. ఇది బూట్ సోర్స్, ఇది బ్లూటూత్. ఇందులో బ్లూటూత్ 4.1 అనేది సపోర్ట్ చేయడం అవుతుంది అనమాట. అంటే మనకు స్పీకర్స్ కూడా బ్లూటూత్తో కనెక్ట్ చేసుకోవచ్చు. అండ్ లాంగ్వేజ్ అనేది కూడా సెటప్ చేసుకోవచ్చు. ఇక్కడ మనకి చాలా 18 లాంగ్వేజ్ వరకు అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఏ లాంగ్వేజ్ మీకు కంఫర్టబుల్గా ఉంటే ఆ లాంగ్వేజ్ అనేది సెటప్ చేసుకోవచ్చు అనమాట. అండ్ నెక్స్ట్ పైన హోమ్ పేజ్లోకి వెళ్ళిపోదాం మనం ఒకసారి. టోటల్ హోమ్ పేజ్ చూసినట్టయితే మాత్రం ఇలా ఇవ్వడం జరిగింది అనమాట. ఇక్కడ మనకు యాప్స్ అనేది tvOS టైప్ ఇవ్వడం జరిగింది అనమాట. అండ్ నెక్స్ట్ పైకి వెళ్ళిపోదాం. యాప్స్లో ఏమంటే ఇక్కడ యాప్స్ మనకి ఏమైనా యాప్స్ డౌన్లోడ్ చేసుకుంటే మిర్రర్ కాస్ట్ సంబంధించిన యాప్స్ కానీ ఇన్బుల్డ్గా రావడం జరిగింది. అండ్ మిర్రర్ కాస్ట్ ఓఎస్ కానీ ఆండ్రాయిడ్ కానీ అండ్ నెట్ఫ్లిక్స్, యూట్యూబ్ అనేది ఇన్బుల్డ్గా ఇవ్వడం జరిగింది. మీరు తీసుకోగానే బెటర్ మీరు అప్డేట్ ఏమైనా కొట్టి చూడండి. అప్డేట్ వస్తే మాత్రం బెటర్ ఆప్షన్ అని చెప్పచ్చు. మీరు అప్డేట్ చేస్తే ఇంకొంచెం స్పీడ్ కొంచెం ఎక్కువ ఉంటుంది అని చెప్తాను. అండ్ వీడియోస్లోకి వెళ్ళిపోతే మనకు వీడియో కంటెంట్ అనేది నెట్వర్క్ ఒకసారి మీరు కనెక్ట్ చేస్తే మీకు రికమెండేషన్ అనేది రావడం జరుగుతుంది. బెటర్ ఇది యూజ్ చేయకపోవడమే బెటర్ అని చెప్తాను నేను. ఇక్కడ మీ దగ్గర ఫైర్ స్టిక్ ఉంటే మాత్రం ఇక్కడ ఇన్పుట్ సోర్స్లోకి వెళ్ళిపోయి HDMI పోర్ట్లో పెట్టేసుకొని మీరు HDMIలోకి వెళ్ళిపోతే రైట్ 1080 60 Hz అనేది రావడం జరుగుతుంది రైట్ సైడ్లో చూసినట్టయితే. అండ్ మీరు ఒకసారి దీని సెట్టింగ్స్లోకి వెళ్ళిపోదాం మనం. ఇది నేను MI 4K ఫైర్ స్టిక్ అనేది ఇన్సెట్ చేశాను అన్నమాట. ఒకసారి నేను చేస్తాను. ఒకసారి సెట్టింగ్స్లోకి వెళ్ళి మనం ఆడియో అండ్ వీడియో డయాగ్నోస్టిక్స్, డిస్ప్లే అండ్ సౌండ్స్లోకి వెళ్ళిపోయి ఆడియో అండ్ వీడియో డయాగ్నోస్టిక్స్ చూసినట్టయితే మనకి ఇక్కడ ఎలాంటి 4K అనేది అయితే లేదనమాట. అండ్ డాల్బీ డిజిటల్ ప్లస్ అనేది సపోర్ట్ చేస్తుంది ప్రొజెక్టర్. అండ్ డాల్బీ డిజిటల్ కూడా సపోర్ట్ చేస్తుంది. అండ్ 1080p అండ్ 60 Hz రిఫ్రెష్ రేట్కి అనేది సపోర్ట్ చేయడం జరుగుతుంది అనమాట. ఇందులో ఎలాంటి 4K కంటెంట్ అయితే ప్లే అవ్వదు, ఇదైతే పక్కా చెప్తున్నాను నేను. అండ్ మీకు డెమోలు కనుక ఒకసారి చూసినట్టయితే నష్టం మాత్రం. దీని ప్రైస్ గురించి మనం మాట్లాడుకుంటే
21,990 అని చెప్పారు. బట్ ఇది మార్కెట్లోకి వచ్చినాక ఎంత ప్రైస్ ఉంటుందని చెప్పి నేను అప్డేట్ చేస్తాను. డిస్క్రిప్షన్లో కూడా ఇవ్వడానికి ట్రై చేస్తాను ఒరిజినల్ ప్రైస్ అనేది. అండ్ దీని లూమియాన్స్ గురించి మనం మాట్లాడుకుంటే 450 యాన్స్. 450 యాన్స్ అంటే ఒక 1 యాన్స్ ఈజ్ ఈక్వల్ 250 లూమియాన్స్కి సపోర్ట్ చేస్తుంది. అంటే ఈక్వల్ టు 250 లూమియాన్స్ అన్నమాట. అంటే ఇది వీళ్ళు చెప్పిన దాని ప్రకారం 1080 లూమియాన్స్, అంటే ఒరిజినల్ 1080 లూమియాన్స్ అన్నమాట. మీరు జెట్కోలోకి వెళ్ళిపోతే మీరు 10,000 5,000 ఉన్నాయి, మరి ఇక్కడ ఏంటి 1000 తోటే ఎలా అంటే దీని క్లారిటీ మీకు చూస్తే అర్థమైపోతుందని అనుకుంటున్నాను నేను. ఒకసారి ఒక వీడియో ప్లే చేసి చూపెడతాను నేను యూట్యూబ్లో. దీని సౌండ్ ఒకసారి చెక్ చేసుకోండి. నేను ఇది ఇన్బుల్ట్ స్పీకర్స్ నుంచి రావడం జరుగుతుంది. ఇప్పుడు ప్రజెంట్ 100 పెట్టాను నేను. 3 డ్యూయల్ వాట్స్ స్పీకర్స్ అనేది ఉండడం జరిగింది. ఒకసారి సౌండ్ చెక్ చేసుకోండి. సత్తా లేని ఎంత మంచి కారు ఇచ్చినా లాభం లేదు కదా. నా సత్తా ఏంటో ఇప్పుడు చూపిస్తాను. లోపల ఇరుక్కుపోయావు. ఇదొక ట్రాప్, పెద్ద బాంబు ఉంది. ఇప్పుడు మనం పేర్చిపోతున్నాం. అర్థం కాదు. అయ్యిందా బ్రేకప్ అయ్యిందా, పోయిందా పోయిందా ప్రేమే దూరం పోయిందా, వచ్చిందా ఫ్రీడమ్ వచ్చిందా. ధర్మానికి సన్మార్గానికి నిదర్శనం ఆయన నామం రాఘవ. ఆయన ధర్మం అధర్మానికి ఉన్న అహంకారాన్ని అంతం చేసింది. ఇది ఆ రఘునందనుడి గాథ. యుగ యుగాల్లోనూ సజీవం. జాగ్రత్త, నా రాఘవుడి కథే. థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్. నా పేరు శ్రీకాంత్, మీరు చూస్తున్నారు ఎర్రం టెక్ తెలుగు ఛానల్. మన ఛానల్లోకి 3 సార్లు వస్తే మాత్రం కింద ఉన్న ఎర్ర బటన్ క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని దాని పక్కనే ఉన్న గంట సింబల్ కూడా యాక్టివేట్ చేసుకోండి. అండ్ దీని ఫుల్ రివ్యూ కావాలంటే మాత్రం కింద కామెంట్ చేయండి, అండ్ ఫుల్ రివ్యూ చేయడానికి ట్రై చేస్తాను. అండ్ థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్. జై హింద్. And tell me what's wrong and why you never said you felt that way. Guess you're trying to stay strong and fake a smile until I look away. But I've known you too long, it hurts to watch your blue eyes fade to gray.